హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. వీడియో అనేది పూర్తిగా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట. మీరు కానీ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ అన్ని డీటెయిల్గా తెలుసుకున్న తర్వాతనే వెహికల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి చెక్ చేసుకోండి. టైం పాస్ కోసం అయితే కాల్స్ అయితే చేయమాకండి. చాలా మంది వెహికల్స్ కావాలని అయితే అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరి కోసం వెహికల్స్ అనేది తీసుకొస్తున్నాను. అలాగే మీరు ఎవరైనా సరే మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మాలి అనుకుంటే మాత్రం, అంటే మీ దగ్గర వెహికల్ ఉంది అర్జెంట్ సేల్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇచ్చాను. ఆ యొక్క నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది తొందరగా. ఓకేనా, లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ మోడల్ చూసుకుంటే 2012 మోడల్ అనమాట. 2012లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి ఒక 13 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 13 సంవత్సరాలు వెనకమల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అవుతుందన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. అలాగే ఎలాంటి రిపేర్ అయితే లేదని కూడా అయితే ఓనర్ అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పి అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పి అనమాట. టైర్ల కండిషన్ చూసుకుంటే వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. మరి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 2,10,000 అయితే చెప్తున్నారు. 2012 మోడల్ వెహికల్ 2,10,000 అయితే చెప్తున్నారన్నమాట. ఈ 2,10,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటే మాత్రం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. కాబట్టి లొకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడండి, వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ ఎక్కడ ఉందో తెలియాలంటే మాత్రం వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నసరాపేట సిటీలో అవుతుందన్నమాట. నసరాపేట దగ్గరలో ఉన్నా కానీ, నసరాపేట దగ్గరలో చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా ఉన్నా సరే వెళ్ళండి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నసరాపేట సిటీలోనే ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. ఓనర్ నెంబర్ అనేది టైటిల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఓనర్తో మాట్లాడండి, వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్స్ తీసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందని ఓనర్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఎవరికైనా సరే మహీంద్రాలో 575 డిఏ బండి కొద్దిగా మంచి మోడల్లో తక్కువ ప్రైజ్లో కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మీకు ఏ లొకేషన్లో ఏ వెహికల్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి. నేను మీకోసం వెహికల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క లొకేషన్లో ఎంత ప్రైజ్లో కావాలనేది కూడా మెన్షన్ చేయండి. ఎంత ప్రైజ్లో కావాలనేది చెప్తే నేను దాని తగ్గట్టు వెహికల్స్ కూడా అయితే తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఆంధ్ర, తెలంగాణలో 2 రాష్ట్రాల నుంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు ఎవరికైనా సరే వెహికల్స్ కావాలనుకున్నా, వెహికల్స్ అమ్మాలి అనుకున్నా సరే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అందరికీ జై హింద్.